హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను ఈ వారం రోజులు కూడా నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేకపోయానండి. అరుణాచలం తిరుపతి అటు వెళ్ళొచ్చేసరికి 1 వీక్ పట్టింది. అందుకే ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది క్రిస్పీ కార్న్ అండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మరి లేట్ చేయకుండా త్వరగా దీని తయారీలోకి వెళ్ళిపోదామా? చలో. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ చూసారా, స్వీట్ కార్న్ వలిచిపెట్టాను. దీంతో మనము హోటల్ స్టైల్లో క్రిస్పీ స్వీట్ కార్న్ తయారు చేసుకుందాం. ఓకేనా? చూడండి, దీంట్లోకి వేస్తాను కదండి. దీనిలోనే ఒక వరిపిండి అండి. వరిపిండి చూసారు కదా, వరిపిండి ఒక 2 స్పూన్స్. కార్న్ ఫ్లోర్ చూసారా, ఇది ఒక 1.5 వేస్తాను. ఓకేనా అండి. పెప్పర్ పౌడర్, చూడండి, అంటే మనకి కొంచెం ఘాట్నెస్ కోసం మరీ ఎక్కువ వేసుకున్నాం. ఇదే లాస్ట్లో ఫినిషింగ్ సాల్ట్. చూసారా, సాల్ట్ రుచికి సరిపడా మనకు తెలిసిపోద్ది కదండి అంతా. వీటిని ఇప్పుడు మనము మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. అవలే వచ్చేసినాయండి చూడండి. వావ్, ఇవన్నీ కలిపేలాగా మొత్తం ఇలాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనము ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నానండి, హీట్ అవుతుంది. ఇదిగో మనం ఇందాక ఇవి పెట్టుకున్నాం కదండి, కొంచెం అండి ఇలాగా కొంచెం వాటర్ ఇలాగా అంతే. అంటే ఆ వరిపిండి అది అంతా వాటికి పట్టాలన్నమాట. కార్న్ ఫ్లోర్ అది మంచిగా పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేస్తాను. చూడండి మీరు ఇలాగా, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ పాతకాలం లాగా మనం ఉడకబెట్టుకోవడమో లేకపోతే మురిమిచ్చర్లాగా ఇవి కూడా కలిపి తినటం కాకుండా అప్పుడప్పుడు క్రిస్పీగా వెరైటీ అన్నమాట పిల్లలకి. చూడండి, నేను ఇప్పుడు ఎలా వేస్తున్నాను. వావ్, చూసారా అండి, మంచిగా వేగిపోతున్నాయండి. చూడండి, ఇవిగోండి క్రిస్పీ కార్న్ మనము డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, చాలా బాగా వచ్చినాయండి. లైట్గా కొంచెం నేను కారం వేస్తున్నాను. హోటల్స్లో అటు అయితేనండి ఫుడ్ కలర్స్ అవి వేస్తారు. అవి మనకి హెల్త్కి కూడా మంచిది కాదు కదండి. కలర్ లేకపోతే ఏమైంది, మంచిగా ఆరోగ్యంగా తింటామన్నమాట. ఇప్పుడు దీంట్లోకి నచ్చితే మీకు, నేను మా వారికి మళ్ళీ ఇష్టం ఉంటుందో లేదో, నేను కొంచెం అయితే క్రిస్పీ కార్న్ ఆయనకి తీసేస్తాను. సైడ్కి తీసేసి కొంచెము ఇలాగ నేను మళ్ళీ ప్లాన్ చేస్తాను. ఆనియన్స్ ఇది వేసేసి. ఓకేనా అండి, మీ గురించి. ఓకేనా. ఇదిగో ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నానండి. అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ అనమాట. చూద్దాం. ఒక్క దెబ్బకి 2 పెట్టల్లాగా అనమాట. అది చూసారా, లైట్గా నిమ్మరసం అండి. మళ్ళీ ఎక్కువ వేసుకున్న పులుపు వచ్చేస్తుంటుంది. వావ్, స్మెల్ నిమ్మకాయ రసం మాత్రం భలే వచ్చేస్తుందండి. అంతే. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తానండి. ఒక్క నిమిషం హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. క్రిస్పీగా కార్న్. ఓకే, టేస్ట్ చేసేస్తాను. ఒక్క నిమిషం. తింటుంటేనండి మన జంతికల్లాగా క్రిస్పీగా తగులుతుంది. ఈ పెప్పరు ఇవన్నీ వేసాం కదండి, ఆనియన్స్, నిమ్మకాయ అయితే బాగా తగులుతుందండి. పుల్లగా చాలా బాగుందండి. మీకు ఇలా నచ్చితే ఇలా ట్రై చేయండి, లేదు అంటే ఇలా ట్రై చేయండి. ఇలా నచ్చితే ఇలా చేయండి. మాకు ఆనియన్స్ వద్దు, ఏమీ వద్దంటే, లేదు అంటే ఇలా ట్రై చేసుకోండి. ఉండండి, మీకు ఒక టిప్ చెప్తాను. నేను మొన్న కొత్తిమీర అవన్నీ పెట్టుకోవాలని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇలాగా కట్ చేసేసుకొని మంచిగా చేయడేమన్నా ఉంటే తీసేసుకొని ఇలాగా పేపర్లో పెట్టేసేసుకొని మనము దోశలాగా ఇలా చేసేసుకొని కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. మరి మీరు ఇదైతే టేస్ట్ చేసి నాకు
కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకుని తిని నాకు కామెంట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.